మీ పార్లమెంటు పర్యవేక్షక బాధ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మానుకోట కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నిరూపించిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సమావేశంలో మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మిత్రులారా, ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మానుకోట ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి ఈరోజు మీరు నిరూపించను. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇండియా కూటమి భాగస్వాములు, సిపిఐ నాయకులు, కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి హాజరై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకొచ్చిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న మొన్న కార్యక్రమాల ఒత్తిడి వల్ల, కొన్ని పార్టీల నిర్ణయాల వల్ల సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో వారి సంపూర్ణమైన మద్దతు తీసుకోవడానికి ఆలస్యమైంది. ఇప్పుడు ఆ సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు. రాబోయే 2-3 రోజుల్లో మిత్రులు బట్టి విక్రమార్క గారు, నేను, కమ్యూనిస్టులను, కోదండరామ్ గారిని, ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం ఒడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ 4 నాడు ఫలితాలు సాధించి జూన్ 9 నాడు ఢిల్లీ ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీడీసీలు వాళ్ళే, జడ్పీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండ్రి. మరి 10 సంవత్సరాలల్లా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిండ్రా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రా? ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమేంది? ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా.
ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. అదేవిధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, నోట్ల రద్దు, జిఎస్టీ బిల్లు, ట్రిపుల్ తలాకు, 370 ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా, మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా అని నేను అడుగుతున్నా. ఆ కవిత అయినా ఈ కవిత అయినా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లు వేసిన వాళ్ళు చెయ్యెత్తిన వాళ్ళే కదా. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తురని నేను అడుగుతున్నా. తండ్రిని ఇంటికి పంపిర్రు, తండ్రి కథ అయిపోయింది, ఇక బిడ్డ వంతు వచ్చింది. బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్కు లేదు, బీజేపీకి లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలలో మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిండ్రా? మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం, ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీలను, లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియమ్మ మంజూరు చేస్తే 10 ఏళ్ళు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా? పడావు పెట్టింది మీరు కాదా? మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాద్లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బీజేపీలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, మా ఆదివాసీలు, మా కోయలు, మా గోండులు, మా లంబాడాలు, మా చెంచులు, మా ఆదివాసీలు చదువుకోవాలని, వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చేయాలని, ఐఏఎస్లు ఐపీఎస్లు రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే 10 సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా? మేం పట్టుబడితే కొట్లాడితే మొన్న పని మొదలుపెట్టారు. 10 ఏళ్ల తర్వాత పని మొదలుపెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇదే కాదు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది అభివృద్ధి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, నేను పార్లమెంట్లో ప్రత్యక్ష సాక్షిని. మొన్న బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడు. అంతటితో ఆగలే. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు, తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కాదా? మరి నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని, బీజేపీ నాయకులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని, కాంగ్రెస్ను తప్పుపట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని
తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గంగానది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న మన మేడారం జాతర జరిగింది. ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన, అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే ముష్టి 3 కోట్లు ఇచ్చిండ్రు, మనం అవి ఆడుకోలేదు, 150 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసి బిడ్డలు దేశం నలుమూలల నుంచి 1.5 మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇదేనా మీ నీతి, మీ జాతి అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. మేడారం జాతరను కుంభమేళాలాగా జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇవ్వము, మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయింది. మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా, మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు, మా ప్రజలు మీకు ఓట్లెట్లు వేస్తారని నేను అడగదలుచుకున్న ఇవాళ. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు. ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పు ఇవ్వమంటున్నా. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర. ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ 1 మంత్రి పదవి ఇచ్చాడు. గా బోడి గుజరాత్లో 26 మంది ఎంపీలు ఉంటే 7 పార్లమెంట్లు ఇచ్చాడు, 7 మంత్రులు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్లో 60 మంది ఉంటే 12 మంది ఇచ్చాడు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున, మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్లో 42 మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం 1 ఇస్తావు ఎట్లా? నీ ఉత్తరప్రదేశ్కు 12 ఇస్తావు, నీ గుజరాత్కు 7 ఇస్తావు. మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే ప్రజలారా, తెలంగాణ మిత్రులారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు, మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు. అందుకే వీళ్ళకి తెలంగాణలో 1 ఓటు కానీ 1 సీటు కానీ ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్, సురేష్ శెట్కర్, పొన్నం ప్రభాకర్, మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి, అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు, మేం గ్రామాలకు పోలేము, మా కడుపు కోత మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది. తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చుండే, కేంద్రంలో అధికారం కోల్పోయింది. కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు, ప్రజల హక్కుల కోసం, పేదల ప్రాణాల కోసం, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? మహబూబాబాద్లో గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా,
జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ పండుగలో 14 మంది ఎంపీలను నేను, మా తుమ్మల గారు, మా పొంగులేటి గారు 14 మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా. ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి. రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం అకుంఠిత దీక్షతో